Hey guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం ఏపీపీసెట్ 2024 సంబంధించి చాలా మంది అడిగే క్వశ్చన్స్ ఆఫ్టర్ కీ రిలీజ్ అయిన తర్వాత మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మేము ఎగ్జామ్ క్వాలిఫై అయ్యామా, మాకు ఎన్ని మార్క్స్ వచ్చి ఎంత ర్యాంక్ వస్తుంది అని చాలా మంది అయితే అడిగారు. సో ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేయబోయే టాపిక్ ఏంటంటే, సో క్వాలిఫై అవ్వాలంటే ఎవరెవరికి ఎన్నెన్ని మార్క్స్ రావాలి, లైక్ గర్ల్స్ అయినా బాయ్స్ అయినా ఎవరెవరికి ఎన్నెన్ని మార్క్స్ రావాలి, అట్లానే కేటగిరీ బట్టి ఎన్ని మార్క్స్ వస్తే మనకి క్వాలిఫై అయినట్టు, అట్లానే ఎన్ని మార్క్స్ వస్తే మనకి ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు, వీటన్నిటిపైన అయితే ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే మోస్ట్ ఆఫ్ ది పీపుల్ అడిగే క్వశ్చన్ ఏంటంటే, మాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి, మాకు సీట్ వస్తుందా, సో 20 వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుందా, లేదంటే 30 వచ్చిన వాళ్ళకి సీట్ వస్తుందా, 40 ఇట్లా చాలా మందికి అయితే డౌట్ అయితే ఉండిపోయింది. అన్నిటిపైన కూడా నేను డిస్కస్ అయితే చేస్తాను. సో ఫస్ట్ అయితే క్వాలిఫై అవ్వాలంటే ఎన్ని మార్క్స్ రావాలని అయితే అడుగుతున్నారు. సో అదైతే ఆల్రెడీ నేను వీడియోలో మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఇప్పుడు మీకు లైవ్ ప్రూఫ్ అయితే చూపిస్తాను. క్వాలిఫై అవ్వాలంటే మినిమం ఎన్ని మార్క్స్ రావాలని. ఈ సెట్ ఇన్ఫర్మేషన్ బ్రోషర్ చూసుకున్నట్లయితే ఇక్కడ థర్డ్ లైన్ చదువుతుంది. మినిమం క్వాలిఫై మార్క్స్ ఆఫ్ ఫర్ ర్యాంకింగ్ ఇన్ ఏపీ సెట్ షెల్ బి 35% మ్యాక్సిమం మార్క్స్. ఓకే, 35% అయితే మ్యాక్సిమం రావాలండి. సో మ్యాక్సిమం 35% వస్తేనే మీరు క్వాలిఫై అయినట్టు. అది ఎవరికంటే ఓన్లీ జనరల్ కేటగిరీ లైక్ బీసీ ఓసీ వాళ్ళు ఉంటారు కదా, సో వీళ్ళకి మాత్రమే 35 మార్క్స్ రావాలి. అంటే 35% మీన్స్ 100కి అయితే 35% అంటే 35 మార్క్స్ అని అర్థం. సో 35 మార్క్స్ వస్తేనే వాళ్ళకి ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేస్తారు. ఎవరైతే ఉన్నారో ఓసీఆర్ జనరల్ కేటగిరీ వాళ్ళు, బీసీఏ, బీసీబీ, బీసీసీ, బీసీడీ, సో వీళ్ళందరికీ కూడా 35 మార్క్స్ వస్తేనే ర్యాంక్ కార్డ్ అయితే ఇష్యూ చేస్తారు. బిలో 35 వస్తే మాత్రం ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేయరనమాట. సో ఇక్కడ అయితే క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. సో ఈ 35% మార్క్స్ అనేవి 35% అనేది అందరూ రీచ్ అవ్వాలి. ఎవరైతే జనరల్ కేటగిరీలో వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా 35% రీచ్ అయితేనే వాళ్ళ ఎగ్జామ్ క్వాలిఫై అయినట్టు. బిలో 35 వస్తే మాత్రం వాళ్ళ ఎగ్జామ్ క్వాలిఫై అవునట్టు అనమాట. సో వాళ్ళకి ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేయరు, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేసిన వాళ్ళకి మాత్రమే వెబ్ ఆప్షన్ పెట్టుకోవడానికి ఎలిజిబుల్ ఉంటుంది, అదైతే గుర్తుపెట్టుకోండి. ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేయని వాళ్ళకి వెబ్ ఆప్షన్ పెట్టుకునే ఎలిజిబుల్ లేదు. ఎందుకంటే ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేశారంటే వీళ్ళు ఎగ్జామ్ క్వాలిఫై అయ్యారని అర్థం. ఓకేనా. అట్లనే ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళు చూసుకున్నట్లయితే వాళ్ళకి మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అంటే ఏం లేవండి. సో వాళ్ళకి 10 వచ్చినా 20 వచ్చినా 30, 40, 50, 60 వాట్ ఎవర్ ఇట్ ఈస్, వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. సో వాళ్ళకి 10 వచ్చినా సరే ర్యాంక్ కార్డ్ అయితే ఇస్తారు, 20 వచ్చినా ర్యాంక్ కార్డ్ అయితే ఇస్తారు. లైక్ మన జనరల్ కేటగిరీ లాగా 35 వస్తేనే ర్యాంక్ కార్డ్ ఇవ్వాలనేది అయితే ఏం లేదు వాళ్ళకి దీనిలో రిజర్వేషన్ అయితే ఉంది కాబట్టి. సో వాళ్ళకి ఎన్ని మార్క్స్ వచ్చినా సరే వాళ్ళకి ర్యాంక్ కార్డ్ అనేది ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. ఎవరికంటే ఓన్లీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మాత్రమే. సో ఎవరైతే రిమైనింగ్ వాళ్ళు ఉన్నారో మైనార్టీ, సో ఓసీ బీసీ మైనార్టీ వీళ్ళందరికీ కూడా మినిమం 35% అయితే మార్క్స్ రావాలి, అదైతే గుర్తుపెట్టుకోండి. సో ఈ 35% మార్క్స్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్ కార్డ్ ఇష్యూ చేస్తారు కాబట్టి. సో ఎవరెవరికైతే 35 మార్క్స్ వచ్చాయో ఒకసారి చూసుకోండి. సో కీలో వచ్చిన మార్క్స్కి ఏమైనా మార్క్స్ పెరుగుతాయా లేదనే దానిపైన కూడా నేను వీడియో అయితే చేస్తాను. లైక్ ఇప్పుడు కీలో మీకు 35 వచ్చాయి, ఇప్పుడు నెక్స్ట్ దాంట్లో ఏమైనా మార్క్స్ తగ్గించే ఛాన్సెస్ ఉందా, పెంచే ఛాన్సెస్ ఉన్నాయి అనేది చాలామంది డౌట్. ఎందుకంటే కీలో వచ్చినవి పర్ఫెక్ట్ అని అయితే మనం చెప్పలేము. సో కొన్నిసార్లు మార్క్స్ డౌన్ అయినా అవ్వచ్చు, కొన్నిసార్లు మార్క్స్ అప్ అయినా అవ్వచ్చు. సో అందుకనే సో ఈ కీలో వచ్చిన మార్క్సే కన్ఫర్మ్ మార్క్సా లేదా అనేది అయితే నేనైతే క్లారిటీగా ఒక వీడియో చేస్తాను. అసలు ఎలా ఒకవేళ కన్ఫర్మ్ కాకపోతే ఎలా చేంజ్ అవుతాయి మార్క్స్ అనేవి, ఎన్ని మార్క్స్ చేంజ్ అయ్యే డిఫరెన్స్ ఉంది అనే దానిపైన కూడా నేను వీడియో అయితే చేసి అప్లోడ్ అయితే చేస్తాను ఒక 2-3 డేస్లో. ఓకేనా. సో ఇదన్నమాట ఈ వీడియోలో అయితే మినిమం క్వాలిఫై మార్క్స్ ఎన్ని అనేది అయితే చెప్పడం అయితే జరిగింది. అట్లనే నెక్స్ట్ వీడియోలో సో ప్రతి టాపిక్ పైన కూడా ఒక్కొక్క వీడియో అయితే చేసి మన ఛానల్ అయితే అప్లోడ్ అయితే చేస్తాను అన్నమాట. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అట్లా మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అట్లనే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో మన అఫీషియల్ ఇన్స్టాగ్రామ్ లింక్ అయితే ఉంటుంది, అక్కడికి వచ్చి అయితే మీరు నాకు మెసేజ్ పెట్టచ్చు. మీ మెసేజ్ తప్పకుండా నేను రిప్లై అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో మీరు ఏదైనా క్వశ్చన్ అడిగినట్లయితే తప్పకుండా ఆ క్వశ్చన్కి అయితే నేను రిప్లై అయితే ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.